మనందరికీ తెలుసు కదా, రీసెంట్ డేస్లో అయితే అటు చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. దీనితో అయితే అతని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా మరియు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అటు చిరంజీవి యొక్క సామాజిక సేవలకు, చిరంజీవి యొక్క నటనకు, చిరంజీవి యొక్క స్వయం కృషికి అవార్డు వచ్చిందని అయితే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, చిరంజీవికి ఇంత గొప్ప అవార్డు వచ్చింది కదా, అయితే ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఒక కీలక విషయాన్ని రైజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే, చిరంజీవితో పాటే దాదాపు రాజకీయాల్లోకి వచ్చి, చిరంజీవితో పాటు దాదాపు సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ అన్నాడు. చిరంజీవికి పద్మవిభూషణ్ అంత పెద్ద స్థాయి అవార్డులు వచ్చి, పద్మ అవార్డు, పద్మవిభూషణ్ అంత స్థాయిలో అవార్డులు వస్తే మినిమం బాలకృష్ణకి పద్మ అవార్డు కూడా ఇంతవరకు రాలేదని అయితే అటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ ఫీల్ కావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అతను ఎప్పటి నుంచి సినిమాల్లో ఉండొచ్చు, దాదాపు 2-3 సార్లు నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తుండవు, దాదాపు ఎన్టీఆర్ కొడుకు. ఎంత పలుకుబడి ఉన్నా కానీ బాలకృష్ణకి పద్మశ్రీ ఎందుకు రాలేదంటే, బాలకృష్ణకి అప్పుడు ఒక గొడవ జరిగింది కదా. ఆ గొడవ ఏంటంటే, బాలకృష్ణ గన్నుతో ఒకరిని కాల్చిండని ఒక గొడవ జరిగింది కదా. అప్పుడైతే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకైతే బాలకృష్ణ ఒక సర్టిఫికేట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మెంటల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఒక మెంటల్ సర్టిఫికేట్ ఉండటం వల్ల బాలకృష్ణకి పద్మశ్రీ ఇవ్వడం కుదరదని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఒక సాధారణ వ్యక్తులకి మాత్రమే ఆ యొక్క పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి. మెంటల్ సర్టిఫికేట్ ఉండటం బాలకృష్ణ పద్మ అవార్డుకి అనర్హుడు అనేది మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క